First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఆనంద సిద్ధిరస్తమ్మా. నాకు మొన్ననే ఒక చిన్న డౌట్ వచ్చింది. అది అంటే ఫులిష్ గా ఉంటుందో మరి వాస్తవమో ఏంటో అది తెలియదు, కానీ అడగాలనిపిస్తుంది, అడుగుతున్నా. బ్రాహ్మణ్స్ కి సంబంధించి మామూలుగా వేసుకోవట్లేదండి. నాకున్న డౌట్ అంతే. ఇప్పుడు పుట్టుకకి మైలు ఉంటుంది, చావుకి మైలు ఉంటుంది అంటారు. ఆ కొన్ని రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి కుదరదు, ఆ పర్టికులర్ డేస్ అయిపోయే వరకు. ఆ తర్వాత మనం నిత్య దీపం చేసుకోవచ్చు, దీపారాధన ఇలాంటివి చెప్తారు. కానీ బ్రాహ్మణ్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో పూజల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్ళు లేనిదే అవ్వదు. మరి బ్రాహ్మణ్స్ ఇంట్లో కూడా పుట్టు మైలలు, చావు మైలలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి వాళ్ళు నిత్యము వెళ్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఎటువంటి దోషం ఉండదంటారా? ఎలా చేస్తారు అసలు అటువంటి టైంలో ఈ పూజలు ఇవన్నీ కూడా? ఒకటిది మంచి ప్రశ్న, నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. సమాజానికి పనికొచ్చే ప్రశ్న ఇది. ముఖ్యంగా ఈ బ్రాహ్మణులందరూ కూడా ఊళ్ళలో ఉండేటువంటి పురోహితులకు తెలుస్తుంది కాబట్టి ఊళ్ళలో పురోహితులు వెళ్ళరు. ఊళ్ళలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి, ఊరి పురోహితుడు ఉంటాడు, 3 గ్రామాలకు పురోహితుడు. నా కొడుకో మనోడు పుట్టాడు సపోజు, అందరూ తెలిసిపోతుంది. అయ్యగారికి మనోడు పుట్టాడు, అయ్యగారి కొడుకు పుట్టాడు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు పిల్లలు ఫస్ట్. ఒకవేళ వచ్చిన వాడికి అప్పటికే పెళ్ళి ఒప్పుకుంటాం మేము. ఇప్పుడు నాకు కొడుకో మనోడు పుట్టిన 3 రోజులు పెళ్లి ఉంటుంది, ఒకరిది ఓ రెడ్డి వాళ్ళ పెళ్లి ఉంటుంది, ఇంకోటి పెళ్లి ఉంటుంది. పెళ్లి ఒప్పుకుని కంపల్సరీ వెళ్ళాలి. మరి ఏం చేస్తే అప్పుడు నేను వెళ్ళకూడదు ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా ప్రశ్న, వెళ్తారా? వెళ్ళరు. అంటే గ్రామాలే తెలియదు, కనబడదు. అంటే తెలిసిపోతుంది గ్రామాల్లో అయ్యగారికి పురుడు వచ్చింది, పురిటి మైలు ఉంది, రాడు అయ్యగారు ఇంకో వాళ్ళు బామ్మడితో పంపిస్తా అని చెప్పి తెలిసిపోతుంది. వాళ్ళు అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ప్రచారం అయిపోతుంది. ఇక పట్టణాలు ఉన్న వాళ్ళు మాత్రం మీరు అన్నట్టుగా తప్పకుండా వెళ్తున్నారు. కొంతమంది తెలియదు కాబట్టి, ఎవరికి తెలియదు, పిలిచిన వాళ్ళు తెలియదు కాబట్టి వెళ్తున్నారు. ఆ దోషమా? ఖచ్చితంగా దోషమే. అది ఎవరికి దోషం? ఇద్దరికి దోషమే. ఇద్దరికి దోషం. వీళ్ళ తప్పేం లేదు కదా, తప్పేం లేదు. కానీ ఈ పూజారి వల్ల ఇప్పుడు అక్కడ ప్రయోజనం ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఇంజనీరింగ్లోకి నేను చదువుతున్నాను, బీటెక్ చేశాను, మీరు సబ్జెక్ట్ అప్ చెప్పారు, ఆ పని సాఫ్ట్వేర్లో నేను పని చేయగలుగుతాను, ఐటీలో పని చేయగలుగుతాను, నన్ను పిలిచి చేయించుకున్నారు. కానీ నేను ఐటీ నేర్చుకోలేదు, నేను ఏదో వేరే ఇంజనీరింగ్ చదువుకున్నాను, మెకానికల్ చదువుకున్నాను, ఐటీ పిలిచారు, ఏదో సమ్ వచ్చింది, అని ప్రాబ్లం వచ్చింది, అది టికెట్ ఇష్యూ చేయమన్నారు, నేను చేయగలుగుతానా? లేదు. నాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చేసాను కదా. అలాగే పురోహితుడు అనే వాడికి పురుడు మైలు వచ్చినప్పుడు కూడా వాడు అనర్హుడు కార్యక్రమానికి, ఆ స్థానానికి అనర్హుడు. అది పురుడు మైలు 10 రోజులే కనీసం, పురుడు మైలు 10 రోజులే. కానీ ఇప్పుడు విశేషంగా ధర్మపరంగా చెప్పాలంటే మీకు, తండ్రి గారు కానీ తల్లి గారు చనిపోతే సంవత్సరం వరకు ఈయన పురోహితం చేయకూడదు, సంవత్సర సూతకం వరకు చేయకూడదు. ఇప్పుడు సందిగ్ధావస్థ అందరికి అదే పరిస్థితి. ఏమండి మరి సంవత్సరం వరకు చేయకపోతే ఇప్పుడు నేనే ఉన్నాను, ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఈ 15 రోజుల వరకు ఎవరు పిలవారు, 15 రోజుల వరకే కార్యక్రమం వెళ్ళకూడదు. అంటే మొదటి మాసికం వరకు చేసుకోవాలన్నటువంటిది. యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణులలో ఈ 12 రోజుల కర్మలోనే 12 మాసికాలు వచ్చేస్తాయి. సపిండీకరణం అంటే అది అర్థం. అది అంటే 12 ఈ నెలలో చేసేటువంటి మాసికాలన్నీ కూడా ముందే 12 రోజుల లోపల చేసేస్తారు. చేసేసి ద్వాదశ దిన కర్మ చేస్తారు. అంటే 12 మాసికాలు అయిపోతాయి. అంటే సంవత్సర సూతక కర్మలన్నీ అయిపోతాయి, చేసేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఇది ధర్మశాస్త్రం చెప్పబడింది. అంటే ఈ సంవత్సరంలో కనుక ఈ సపిండీకరణ చేయకపోతే వీడికి ఏదైనా జరిగితే, కర్మ చేసిన వాడికి ఏమైనా జరిగితే ప్రాణం పోతే, మరి చనిపోయిన వాడి కర్మ ఎవరు చేయాలి? సూతక విమోచన ఎవరు ఉంటుంది, విమోక ఎవరు చేస్తారు? కాబట్టి 12 రోజుల కర్మలోనే అన్ని చేసేస్తారు. అయినా సరే ప్రతి మాసం కూడా మాసికం పెట్టాలి, సంవత్సర సూతకం వరకు సంవత్సరం విమోక శ్రాద్ధం పెట్టాలి. అంటే ముందు జాగ్రత్తగా మనం ఇప్పుడు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఎవ్రీ మాసం అది ఇది ధర్మం, ఇది ఆపద్ధర్మం. ఏదన్నా అయితే ఇప్పుడు ఇంటి పెద్ద కొడుకున్నాడు, వాడు కర్మకాండ చేస్తున్నాడు, 12 రోజుల కర్మలో ఇవన్నీ చేస్తారు, 12 మాసికాలు పెడతారు, విమోక శ్రాద్ధం అన్ని చేస్తారు. కానీ సంవత్సర సూతకం వరకు కూడా పెడుతుంటారు. ఎందుకు పెట్టాలండి అని అంటే ఇది ధర్మంగా పెట్టాలి. వాడికి ఏదైనా జరిగితే, పెద్దవాడికి ఏదైనా ప్రాణం పోతే, వీడు చనిపోయిన వాడు త్రిశంకు స్వర్గంలో ఉండాల్సింది, అటు పైకి పోడు కింద పోడు వీడు, కాబట్టి చేయాలి. కాబట్టి ఇక్కడ కూడా అది ఆ పాలసీ అనుసరించారు. 12 రోజుల లోపలనే మనకి అన్ని కర్మకాండలు అయిపోతున్నాయి కాబట్టి కనీసం ఒక మాసికం వరకు, అంటే ఒక మళ్ళీ చనిపోయిన రోజు మాసికం ఉంటుంది 1 month లో, ఆ మాసికం వరకు కార్యక్రమాలు చేసి తర్వాత నుంచి ఇతను వెళ్ళవచ్చును. అది అమెండమెంట్, నాట్ ధర్మశాస్త్రం, అమెండమెంటే అది. నిజం చెప్పాలంటే ధర్మబద్ధంగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు. అంటే వేద పండితులు పురోహితం చేయరు అసలు. కానీ ఆశీర్వచనం ఉంటుంది. అంటే మీ ఇంట్లో పెళ్ళైంది అనుకోండి, ఆశీర్వచనానికి వస్తారు వాళ్ళు, ఒక అరగంట సేపు వస్తారు, వాళ్ళు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ పురోహితం చేయరు. కానీ పురోహితులు కూడా
నిజమైనటువంటి స్మార్థం చదువుకున్నవాడు నిష్ఠాపరుడు ఉన్నవాడు కూడా వెళ్ళడు. ఓన్లీ నాకు ఉన్న దాంట్లో బతికేస్తాను, ఏదో అన్నం ఉంటే వేస్తాను. లేదా మీలాంటి వాళ్ళు వచ్చి గురుగారు మీకు ఇంట్లో అయింది కదా 5 కిలో బియ్యం ఇస్తానండి, కింద కందిపప్పు ఇస్తానండి, చాలు తీసుకొని తిందాం. గోళ్ళు తీయకూడదు, జుట్టు తీయకూడదు, గడ్డము తీయకూడదు. ఆడవాళ్ళు కూడా నూనె పెట్టుకోవద్దు, నెలకు ఒకసారి పెట్టుకోవాలి నూనె. వాళ్ళు నూనె పెట్టుకోకూడదు, గోళ్ళు తీయకూడదు, పెరిగిపోవాలి. అంటే దీక్షలు అంటే కేవలం పితృదీక్ష మాత్రమే. ఆ 365 రోజులు కూడా పితృదీక్షలోనే ఉండాలి వాళ్ళు. బయటికి వెళ్ళకూడదు, పురోహితం చేయకూడదు, కొత్త వస్త్రాలు కట్టుకోకూడదు, పండగ చేసుకోవద్దు, దీపం వెలిగించవద్దు, ఎక్కడ దీపాలు వెలిగించవద్దు, పండగ సందర్భంగా చేసే కార్యక్రమాలు చేయకూడదు. ఇంట్లో దేవతా కార్యక్రమం చేసుకోవాలి. నిత్య ధూప దీప నైవేద్యాలు చేయాలి దేవుడికి, తప్పకుండా చేయాల్సిందే. 12వ రోజు కర్మకాండ అయిపోయిన తర్వాత నుంచి 13వ రోజు నుంచి ఇంట్లో దీపారాధన, దేవునికి అలంకరణ, దేవుని శుభ్రం చేసుకోవడం, తప్పకుండా అభిషేకం చేయడం, ఆయనకి నైవేద్యం పెట్టడం తప్పకుండా చేయాల్సిందే. ఇప్పుడు రోజు చేస్తే తప్పు లేదు, పండగల రోజు చేస్తే తప్పు అంటే అక్కడైనా దేవతలే ఇక్కడైనా దేవతలే, కాబట్టి ఒక ప్రత్యేకమైన రోజు అంతే. పండగ రోజున ఆనందం కోసం చేసేది. పండగ ప్రతిక్రియ ఏంటి? ఆనందం. మన ఆనందాన్ని వ్యక్తపరచడం, 10 మందితో కలిసి ఆనందాన్ని పెంచుకోవడం, ఇంటికి యశస్సు కావాలని కోరుకోవడం. తండ్రి చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత యశస్సు కాదు కావాల్సింది, పితృదేవతల మోక్షాని కోసం చేయాలి. పితృదేవతల మోక్షాని కోసం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు ఏ పని చేసినా నమో భగవతే పితృదేవాయ, పితృదేవుడిని పూజించాలి. కాబట్టి నువ్వు పండగ పబ్బలు జరుపుకోవాలి. నువ్వు ఆనందంగా ఉంటే అరే చనిపోయినటువంటి బాధ కూడా లేదురా వీడికి అని తండ్రి బాధపడతాడేమో, తల్లి బాధపడుతుందేమో అనేటువంటి భావన. అందుకోసం ఇవన్నీ పెట్టారు, నిబద్ధతగా ఖచ్చితంగా పెట్టారు. అటువంటి ఆచరణ అందుకే వచ్చేసింది. కాబట్టి పురిటి మైల అనేది బ్రాహ్మణుడు అనేవాడు బయటికి వెళ్ళకూడదు, కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ 12 రోజుల కర్మకాండలు అస్సలు చేయకూడదు. ప్రేత ఆవహించి ఉంటుంది ఆయన పిల్లలందరి మీద, ప్రేత రూపం, తండ్రి తల్లి ఇద్దరు ప్రేత రూపాలు ఆయన మీద ఆవహించి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రేత రూపంలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏ ఇంటికి పోయినా అది అరిష్టం అవుతుంది. ఈ యొక్క కర్మకాండ అందుకే ఇంటికి వెళ్ళి పత్రిక ఇవ్వరు, వేరేతో పంపిస్తారు. 12 రోజు కర్మకాండ కానీ ఇప్పుడు కొత్తగా అంటే వాట్సాప్లో వచ్చేసాయి, మంచికి చెడుకి వాట్సాప్లో వెళ్ళిపోతుంది. కానీ అప్పట్లో వేరే బామ్మరుల వాళ్ళు వెళ్ళి ఇద్దరు చెప్పి కార్డు చింపించేయాలి. తీసుకునే వాళ్ళు కార్డు చింపేస్తారు. అంటే అశుభమైనటువంటిది పత్రిక కాబట్టి దాన్ని చింపి, అశుభమైన పత్రిక కదా అంటే, అశుభం అంటే ఏంటి? ప్రేత రూపంలో పత్రిక చింపి అంటే కట్ చేస్తారు. అంటే బంధం లేదు మాకు, రుణానుబంధ రూపేణ, ఆ రుణం లేదన్నటువంటి చెప్పేసి వారు దాన్ని కట్ చేసి ఆ పత్రిక తీసుకుని అప్పుడు 12 రోజు కర్మకు వస్తారు అంతవరకు. కాబట్టి తప్పకుండా మీరు అన్నట్టుగా ఈ పురిటి మైల కానీ చావు మైల ఏదైనా సరే తప్పకుండా మనకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి పౌరోహిత్యాది కర్మలు చేయకూడదు, అది పాపం తగులుతుంది. అందుకనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పలానా వ్యక్తికి విజితకి నేను తెలుసు కాబట్టి కిరణ్ శర్మ గారు పురోహితాన్ని పిలుద్దాం, పలానా గృహప్రవేశం పిలుద్దాం అన్నప్పుడు కిరణ్ శర్మ గారు నాన్నగారు ఎలా ఉన్నారు, అమ్మగారు ఎలా ఉన్నారు, ఏమైనా మైలు వచ్చిందా, ఏదో మాటల్లో సందర్భం తెలిసిపోద్దిగా. ఇప్పుడు నా ఫోన్ చేస్తారు, గురుగారు ఎలా ఉన్నారండి, లేదమ్మా నాన్నగారు చనిపోయారు, అయ్యో సరే అండి అని చెప్పేసి. కిరణ్ శర్మ ఇంట్లో చావు ఉంది కాబట్టి గృహప్రవేశం ఉంటే వేరే పంతులు పిలుచుకుంటారు. అలా తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం అంటే దాన్నే ఆస్థాన పండితుడు అంటారు. ఆస్థాన పండితుడు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అలాంటి ఇంటి పురోహితుడు ఆస్థాన పండితుని పెట్టుకోవడం వల్లనే ఈ విషయాన్ని బయటపడతాయి. కాబట్టి ఒకే పురోహితుని ఫాలో అవ్వాలి మనం ఎప్పుడైనా సరే జీవితంలో. ఇప్పుడు మీరు అన్నారు చేసిన వాళ్ళకి చేపించుకున్న వాళ్ళకి ఇద్దరికి దోషం అని చెప్పి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి బ్రాహ్మణుడి ద్వారా ఒక వివాహమే జరిగింది అనుకోండి, వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుందంటే ఎటువంటి దోషం వచ్చే అవకాశం ఉంది? వివాహం చేసుకున్న వాడి దోషం ఏంటంటే దాని ప్రయోజనం ఏముండదు, ఫలితం అనేది ఏముండదు. అంటే భార్య ఇప్పుడు చెప్తే పాపం ప్రేక్షకులు ఇంకా సరే ఇప్పుడు పెళ్ళైంది మాకేం తెలుస్తుందండి అంటే జాగ్రత్త పడతారు కదా. ఎవరో గుడికి వెళ్ళాం, గుడిలో పంతుగారు పంపించారు అని అంటే తెలుసుకోవాలి. స్వామి మీకు తప్పకుండా ప్రూడేం లేదుగా, మీకు మైలున్నోడు రాడు, మ్యాక్సిమం మైలున్న వాళ్ళు రారు. అంటే తండ్రి తల్లి చనిపోయిన వాళ్ళైతే మ్యాక్సిమం రారు, 100కి 100 రారు. అంతటి దౌర్భాగ్యం రాలేదు. కానీ పురిటి మాత్రం వదిలిపెడుతున్నారు. అక్కడ వచ్చి ఎందుకంటే దేవుణ్ణి ముట్టుకుంటారు వాళ్ళు, ఆ దైవ కార్యక్రమం చేయకూడదు వాళ్ళు, దైవగా చేయకూడదు కాబట్టి అంతే. మా తెలియదు మాకేం తప్పు ఉంటుంది, మీకేం తప్పు ఉండదు, కానీ ప్రతిఫలం ఉండదు. ఏదైతే మీరు ఆశించి చేస్తున్నారో ఆ ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉండకుండా పోతుంది. అలాంటప్పుడు ఎందుకు పిలుచుకోవాలి? డైరెక్ట్ అడగండి, స్వామి అంత మీ అందరూ అన్నారు కదా, ఇబ్బందులు ఏం లేవు కదా అన్న విషయాన్ని తెలుసుకొని పిలవండి. పోయేదేముంది, మీకు తప్పులేదుగా. అప్పటికి ఆయన నాకేం లేదన్నాడు అనుకో, మీకు ప్రతిఫలం వచ్చేస్తుంది. ఉండి కూడా వచ్చినప్పుడు ఆయనకి తప్పు, మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మనం హాయిగా మన ఇంటి పూజ చేసుకోవచ్చు, మనకి ప్రతిఫలాన్ని పొందుకుంటాం, శుభాన్ని పొందుకుంటాం, ఆనందం పొందుకుంటాం. ఎప్పటి వరకు మనం అడగడం వరకు ధర్మం. మనం ఈశ్వరుని అడగడం వరకు, ఆయన విష్ణు స్వరూపుడు, ఆయన స్వామి అంత శుభం కదా, అంత ఇంట్లో పురుడేం లేదు కదా స్వామి, ఇక్కడ అలాంటి వాళ్ళు వస్తున్నారు స్వామి, మధ్య ఎక్కువైపోయింది, తప్పుగా అనుకోవద్దని అడిగండి, మొహమాటం లేదుగా. అలా వచ్చి ఆయనకు ఉన్నా సరే నాకు ఉందమ్మా అని చెప్పి వచ్చినా పాపం పుణ్యం వాడికే, పుణ్యం మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. అలా మనం ప్లాన్ చేసుకుంటే నిజంగానే అడిగే ప్రశ్న మంచిదే. చాలా మంది అలా ఉన్నారు ఇప్పుడు. అంటే పట్టణాలలో ఎక్కువగా ఉంది, ఊళ్ళలో మాత్రం లేదు. ఊళ్ళలో ఇప్పటికీ అది తెలిసిపోతుంది కాబట్టి ఊళ్ళలో లేరు. పట్టణాలు అటువంటి ఇబ్బంది అయితే ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు. అది విషయం. శుభం, ఆనంద సిద్ధిరస్తు.
ప్రేమతో మీ కిరణ్ శర్మ.